ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఈ శిక్షణ తరగతులకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా హాజరు కాబోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 10 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడానికి అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జిల్లా అధ్యక్షులకు వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత హోటల్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 21వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ శిక్షణ తరగతులకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా హాజరు కాబోతున్నారు. అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పార్టీని ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయాలి అనే విషయంపై జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ శిక్షణ తరగతుల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈ శిక్షణ తరగతుల మెయిన్ ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులందరికీ కూడా ఏఐసిసి ఆధ్వర్యంలో 10 రోజుల పాటు శిక్షణ తరగతులు ఉండబోతున్నాయి. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో నియమితులైనటువంటి డిసిసిలంతా కూడా ఈ శిక్షణ తరగతిలో 10 రోజుల పాటు కూడా పాల్గొంటారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హరిత హోటల్ ప్లాజా ఉందో అందులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మొత్తం ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2వ తారీఖు వరకు కూడా ఈ శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ కార్యక్రమానికి అటు ఏఐసిసి అగ్రనేతలు అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ కూడా అవుతారని తెలుస్తోంది. ఈ నెల 28వ తారీఖున రాహుల్ గాంధీ ఈ ట్రైనింగ్ క్యాంప్ కి కూడా రానున్నారు. అయితే క్యాంప్ లో ప్రధానంగా డిసిసిలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యాచరణతో పాటు రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలపైన, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నటువంటి అంశం కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, అండ్ రాబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలే కానివ్వండి, లేదంటే ఇతర ఎన్నికలకు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. అన్ని ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏ కార్యక్రమం తలపెట్టినా సరే వాటిలో ఏ విధంగా పాల్గొనాలి అన్న ఇలా అనేక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తారు. మొత్తానికైతే డిసిసిలందరికీ కూడా ఇది ఒక శిక్షణ తరగతుల క్యాంప్ అని అయితే చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ హేమ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 10 రోజుల పాటు తెలంగాణలో శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఈ శిక్షణ తరగతులు వికారాబాద్ జిల్లా అనంతగిరి హరిత హోటల్ వేదికగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 21వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచే ఈ శిక్షణ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 2వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయి. ఈ శిక్షణ తరగతులకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరవుతారు. అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఇంకా సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ విధంగా బలోపేతం చేయాలి, వచ్చే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే విషయంపై ఇప్పటి నుంచే జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీని గ్రౌండ్లో ఏ విధంగా బలోపేతం చేయాలి, సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలి అనే విషయంపై ఈ శిక్షణ తరగతులలో డిసిసిలకు దిశానిర్దేశం చేయబోతున్నారు.